హాయ్ అండి, వెల్కమ్ టు తుల్జా క్రియేషన్స్. ఇవాళ ఇంకొక క్రోషా వర్క్ డిజైన్ అయితే చూసేద్దామండి. దానికి కావాల్సింది 10 నెంబర్ నీడిల్ అండి. 10 నెంబర్ నీడిల్, దారం వచ్చేసి 8 వరుసల దారం అండి. ఈ 8 వరుసల దారం ఎలా చుట్టుకోవాలో నేను తర్వాత వీడియోలో చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలాగా శారీకి మనం ఫస్ట్ నాట్ అయితే వేసుకోవాలండి. నాట్ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా నాట్ వేసుకోవాలండి. నాట్ వేసుకొని 3 చైన్స్ వేసుకోవాలండి. మనం 1 2 3 చైన్స్ వేసుకొని మళ్ళీ నాట్ వేసుకోవాలండి. ఇది ఎంత దూరం వస్తుందో అంత దూరం వరకు మనం చూసుకొని నాట్ అయితే వేసుకోవాలండి. కరెక్ట్గా అంత దూరం వరకే నాట్ వేయాలండి. ఇప్పుడు మళ్ళీ 5 చైన్స్ వేయాలండి. 1 2 3 4 5 ఈ 5 చైన్స్ మనం నాట్ వేసుకోవాలండి. మళ్ళీ కానీ నాట్ అనేది మనం కొంచెం దగ్గరికి వేసుకోవాలండి. కరెక్ట్గా కాకుండా కొంచెం దగ్గరికి నాట్ వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ 3 చైన్స్ వేసుకొని మళ్ళీ నాట్ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా మళ్ళీ నాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 చైన్ ఒకటి, 5 చైన్ ఒకటి, 3 చైన్ ఒకటి, ఇవన్నీ కలిపితే ఒక ఆర్చ్ అవుతుందండి మనకు. ఇప్పుడు మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. ఈ 3 చైన్స్ మనకు కుచ్చు కట్టడానికి యూజ్ అవుతుందండి. తర్వాత 3 చైన్స్, ఇప్పుడు మళ్ళీ నాట్ వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ అండి. 1 2 3 మళ్ళీ నాట్ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా చూస్తున్నారు కదా. సెకండ్ది వచ్చేసి ఫస్ట్ 3 చైన్, తర్వాత 5 చైన్, తర్వాత 3 చైన్, మళ్ళీ 3 చైన్, మళ్ళీ 3 అంటే 3 టైమ్స్ 3 చైన్స్, 1 టైం 5 చైన్స్. అలాగా మనం శారీ మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు 5 చైన్స్ వేసినప్పుడు కొంచెం దగ్గరికి తీసుకోవాలండి. కొంచెం దగ్గరికి తీసుకుండడం వల్ల మనకు ఆర్చ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మళ్ళీ 3 చైన్స్, 3 చైన్స్, మళ్ళీ నాట్. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే మీరు కామెంట్స్ ద్వారా చెప్పండి, నేను మీకు మళ్ళీ చెప్తాను. చూస్తున్నారు కదా, ఇలాగ మళ్ళీ 3 చైన్స్, త్రీ చైన్స్ వేసుకొని మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలండి. 3 టైమ్స్ 3 చైన్స్, 1 టైం 5 చైన్స్. ఇలాగా శారీ మొత్తం మనం కంప్లీట్గా వేసుకోవాలండి. ఇది శారీ కాదండి, మామూలు క్లాత్ పైన నేను చూపిస్తున్నాను మీకు. శారీ అయితే పళ్ళు మొత్తం, పళ్ళు పొడవు ఎంత ఉంటుందో అంత పొడవు మొత్తం ఇలాగా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా 5 చైన్స్ అయితే కొంచెం దగ్గరికి తీసుకోవాలి.
దగ్గరికి తీసుకుంటే ఆర్చ్ అనేది చక్కగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలాగా శారీ మొత్తం కంప్లీట్ చేసేయాలండి. నేను మీకు కొంచెమే చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడికి కట్ చేసేస్తున్నానండి థ్రెడ్ని. ఇలాగా కట్ చేయాలండి. లాస్ట్కు కట్ చేసి దారాన్ని అలాగ తీసేయాలండి. తీసేస్తే నాటు పడిపోతుందండి, ఇంకా దారం బయటికి రాదు. దారం ఊడిపోవడం అనేది ఉండదండి అలాగ తీస్తే. ఇప్పుడు సెకండ్ స్టెప్ అండి. సేమ్ కలర్ దారంతో చేస్తున్నాను నేను. సేమ్ కలర్ దారంతో సేమ్ అండి, సేమ్ 8 వరుసల దారం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నాట్ వేయాలండి. ఫస్ట్ మనం నాట్ వేసాం కదా, అక్కడ నాట్ వేయాలండి. నాట్ వేసి చూస్తున్నారు కదా, నాట్ వేసి తర్వాత 3 చైన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 3 చైన్స్, ఆ 3 చైన్స్లలో నుంచి సింగిల్ క్రోషా తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా అందులోపల నుంచి చూస్తున్నారు కదా, ఇలాగా సింగిల్ క్రోషా తీసుకోవాలి. సింగిల్ క్రోషా తీసుకొని ఇప్పుడు 5 చైన్స్ ఉన్నాయి కదా, 5 చైన్లో నుంచి డబుల్ క్రోషా తీసుకోవాలి. డబుల్ క్రోషా ఇలాగా మనం ఆర్చ్ ఫుల్ అయ్యే వరకు తీసుకోవాలండి. సుమారుగా 12 వరకు వస్తాయండి, 12 వీడియోలో చూపిస్తున్నట్టు డబుల్ క్రోషా తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగ డబుల్ క్రోషా. చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం డబుల్ క్రోషా తీసుకోవాలండి. ఫ్రెండ్స్, మీకు ఈ వర్క్లో ఏ డౌట్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు మళ్ళీ చెప్తాను. చూస్తున్నారు కదా, ఇలాగా డబుల్ క్రోషాతో మొత్తం కంప్లీట్ చేయాలండి. ఇలాగే ఆర్చి మొత్తం కంప్లీట్ చేయాలండి. చూసారు కదా, ఆర్చి ఇప్పుడు కంప్లీట్ అయిందండి. ఇప్పుడు 3 చైన్స్ ఉన్నాయి కదా, 3 చైన్స్లో నుంచి మనం సింగిల్ క్రోషా తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా సింగిల్ క్రోషా తీసుకోవాలి. సింగిల్ క్రోషా తీసుకొని పక్కనే లాక్ ఉంది కదా, లాక్లో నుంచి మళ్ళీ లాక్ వేయాలండి. ఆ లాక్లో నుంచి లాక్ వేసి మళ్ళీ
చైన్స్ తీసుకోవాలండి. మళ్ళీ 3 చైన్స్. చూసారు కదా ఆర్చ్ ఎలా వచ్చిందో. ఇప్పుడు 3 చైన్స్ తీసుకోవాలి. ఇది మనకు కుచ్చు కట్టడానికి యూజ్ అవుతుంది. 1 2 3 చైన్స్. మళ్ళీ లాక్ వేయాలండి. ఇక్కడ లాక్. ఇప్పుడు థర్డ్ స్టెప్ అండి. నేను ఇది పింక్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను. పింక్ కలర్ థ్రెడ్తో ఫస్ట్ నాట్ అయితే వేసుకున్నానండి. నాట్ వేసుకొని ఒక సింగిల్ క్రోషాతో ఇది వర్క్ కంప్లీట్ చేయాలండి. సింగిల్ క్రోషాతో ఇప్పుడు దీంట్లో బీడ్స్ ఎక్కిస్తున్నానండి. చూసారు కదా ఇలాగ బీడ్స్ ఎక్కించుకొని మనం సింగిల్ క్రోషాతో వర్క్ పూర్తి చేయాలండి. ఇది చూసారు కదా, ఒకటి బీట్ ఎక్కించి చేస్తున్నాను, ఇంకొకటి మామూలుగా చేసేస్తున్నానండి. అంటే ఒక బీట్ ఇంకొకటేమో నార్మల్గా, ఒకటి బీట్ ఇంకొకటి నార్మల్గా, అలాగా మనం కావాలంటే మొత్తం బీట్స్ కూడా వేసుకోవచ్చండి. నేను మాత్రం ఇలాగ చేస్తున్నానండి. చూసారు కదా ఇలాగ. చూసారు ఇలా బీట్స్ అనేది ఇలా ఎక్కించుకుంటే మనకి ఈజీగా ఎక్కేస్తాయండి. చూస్తున్నారు కదా, ఒకటి బీట్తో ఇంకోటి నార్మల్ బీట్ లేకుండా సింగిల్ క్రోషా. చూస్తున్నారు కదండి ఇలాగా ఒకటి బీట్ వేస్తున్నాను, ఒకటి నార్మల్గా స్టిచ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే నార్మల్గా చేసుకోవచ్చు, మొత్తం బీట్స్తో కూడా చేసుకోవచ్చు. సరే కదా, బీడ్స్ ఎక్కిస్తూ ఇలాగ సింగిల్ క్రోషా అయితే తీసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ డిజైన్, చాలా బాగుంటుందండి చూడడానికి. చూసారు కదా ఆర్చి మొత్తం 6 బీడ్స్ అయితే పట్టాయండి నాకు. మనకు 12 డబుల్ క్రోషా వరకు వేసాం కదా. సేమ్ అండి, మళ్ళీ లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకొని మళ్ళీ 3 చైన్స్. ఇది మనకు కుచ్చు వేయడానికండి. లాక్ వేసుకోవాలి. మళ్ళీ లాక్ వేసుకొని మళ్ళీ సేమ్ సింగిల్ క్రోషా వర్క్ అండి ఇది. సింగిల్ క్రోషా వర్క్తో చేస్తూ మొత్తం కంప్లీట్ అయింది. చూసారు కదండి, చూసారు కదా, నేను కుచ్చు కట్టిన తర్వాత ఇలా వస్తుందండి మొత్తం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది శారీకి వేసుకుంటే చాలా బాగుంటుందండి.